పహిల్వాన్. ఇప్పుడు ఓవరాల్గా మీ దగ్గర ఎన్ని కిలోలు ఉందండి బంగారం? మామూలు మీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా కూడా మీరు దందాలు కానీ, సెటిల్మెంట్లు కానీ, దోపిడీలు కానీ ఇలా ఎన్నో రకాలుగా చేయటం వల్లనే ఈ రోజున చిన్న పహిల్వాన్ ఒంటి మీద ఎంత బంగారం ఉంది అని అంటున్నారు. కొంతమందికి ఉంటుంది, భగవంతుడు అందరు కలిగాడు. గోల్డ్ వేసుకున్న కొంతమంది మాత్రమే ఇస్తాడు. కొంతమందిలో నాకు ఒక స్పెషల్గా గుర్తింపు వచ్చింది అన్ని రాష్ట్రాల్లో. అంటే ఒకళ్ళ దగ్గర దోచి ఇంకొకరికి పెట్టడం ఇది కరెక్టేనా? ఎవరదేదో ఎక్కడైనా చూపెట్టండి, ఒక్కళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కబ్జా చేసిండు. అసలు 200 కేసులు మీ మీద ఉన్నాయి అంటున్నారు కదా, అసలు ఎలాంటి కేసులు మీ మీద పెట్టేవాళ్ళు? మీ దగ్గర ఉన్నది రియల్ గోల్డా లేకుంటే మీ లెక్కనే అది కూడా రోల్డ్ గోల్డ్? మీకు అంత డౌట్ ఉందో అవసరం తీసుకోరండి, తీసుకొచ్చి చెక్ చేసుకుంటారు. బాధ నన్ను భరించలేకపోతున్నాను, ప్రతి ఇంటర్వ్యూలో ఇదే ఉంది. అంటే ఇప్పుడు పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి మీరు కాంగ్రెస్లోకి, అంటే మీ అబ్బాయి ద్వారా తనని పంపించి వెనకాల మీరు జంప్ అయిపోదాం అనుకుంటున్నారు? నేను ఎమ్మెల్యేనే పోటీ చేస్తాను, నాకు ఈ కార్యక్రమం చేయాలి అంటే ఎమ్మెల్యేగా నేను ఇలా ఇస్తే అలా పార్టీ జైన్ అయ్యి చేద్దాం అన్నట్టు ఆలోచన. గోల్డ్ ఉమెన్ గా నేను యాంకర్ ప్రజలా కాదండి, ఇక్కడ నుంచి గోల్డ్ ఉమెన్ ప్రజలా కింద నేను కూడా పేరు సంపాదించుకుని నేను కూడా ఖచ్చితంగా దందాలు సెటిల్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు మొత్తం మీరే డీల్ చేయరు. ఆంధ్ర తెలంగాణలో లేడీ డాన్. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల్లో మీ లైఫ్లో ఇప్పటి వరకు ఎంత ఆస్తి సంపాదించి ఉంటారు? ఒక 1000 కోట్ల పైన ఉండొచ్చు అంటారా? డబ్బులేం నాదరేం లేవు, ₹1 మీరు ఎందుకు ఇక మా ఎంబడి తినండి, రౌడీజం చేయండి హైదరాబాద్లో. అన్ని కేసులు మీరు డీల్ చేయాలి, యాంకరింగ్ వదిలేసేసి. గోల్డ్ మెన్ ప్రజ్వల. వెల్కమ్ టు వీఫై న్యూస్. లీడర్ ఇవాళ మన లీడర్, ఆయన ఒంటి నిండా బంగారమే, ఆయన ఇంటి నిండా కూడా బంగారమే, ఆయన మనసు ఇంకా బంగారం. ఆయన ఎవరా అనుకుంటున్నారా? దర్గా పైల్వాన్, చిన్న పైల్వాన్. ఎవరా పైల్వాన్? గోల్డ్ మ్యాన్. డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వచ్చానండి, ఆయనతోనే మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎన్నో విషయాలు ఈరోజు మనం ఆయనతో చర్చించబోతున్నాం. వస్తాద్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? పహిల్వాన్, అసలు ఈ పేరు ఎలా వచ్చింది మీకు? చెప్పుడు అనేది ఏం లేదు, అదే కుస్తీలు కొట్లాడిన వాళ్ళని పైల్వాన్ అంటారు. దంగలు ఇట్లా మట్టి కుస్తీలు ఉంటాయి కదా, మూవీలో వచ్చినాయి చాలా అందువల్ల సేమ్ అదే. అది మా ఫాదరు నేర్పిస్తుండే అందరు కుస్తీలు. అయితే దాన్ని బట్టి పైల్వాన్, మా బావి పైల్వాన్, కృష్ణ పైల్వాన్, కాజోడ శంకర్ పైల్వాన్. అంటే పైల్వాన్లు అనేది మా ఫ్యామిలీలో తాతల నుంచి వస్తుంది కుస్తీలో పోటీలు. అప్పటి నుంచి కొట్లాడుకుంటూ వస్తారు. పైల్వాన్ నాతోటి కాదు, మా బ్యాక్గ్రౌండ్ మొత్తం అందరు పైల్వాన్, అందరు కుస్తీలు కొట్లాడారు. అంత బాగా తాలింలు ఉన్నాయి, మా 20 తాలింలు ఉన్నాయి హైదరాబాద్లో. అట్లా కుస్తీ పైల్వాన్ అంటారు, చాలా మంది తెలియదు ఇది. పహిల్వాన్ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే ప్రత్యేకంగా మీకు చిన్న పహిల్వాన్, ఇంకా ప్రత్యేకత అంటే గోల్డ్ మ్యాన్. అంటే ఈ చిన్న పహిల్వాన్ మీ పూర్తి పేరు చిన్నయేనా లేకుంటే మీకు పేరు ఏమైనా ఉందా? అదే కంటిన్యూ అయిపోయింది ఇంట్లో. అసలు ఒరిజినల్ గా మీకు వేరే పేరు లేదండి? ఒరిజినల్ గా ఉన్నది వేరే ఉండే కానీ అది చిన్నప్పటి నుంచి అదే కంటిన్యూ అయిపోయింది. ఓకే, ముద్దుగా చిన్న అని పిలుస్తున్నారు, ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. లక్ష్మణ అండి మా ఫాదర్ అప్పుడు చిన్న. దాని తర్వాత ఇక చిన్నప్పుడు ముద్దుగా పిలిచి ఇంట్లో చిన్నగా నేనే లాస్ట్. అట్లా చిన్నప్పటి నుంచి పిలిచేసి అదే అలవాటు అయిపోయింది. అసలు మీ స్పెషాలిటీ అంటే ప్రత్యేకత మీ గురించి చెప్పుకోవాలి అని అంటే బంగారం, గోల్డ్ మ్యాన్ అనే ఒక పెద్ద పేరు సంపాదించుకున్నారు. దాంట్లో కూడా మీరు ప్రత్యేకంగా 10వ స్థానంలోనో సంథింగ్ 8, 9 స్థానంలోనో మీరు ఉన్నారు. స్థానం కాదు, మనిషి గోల్డ్ వేసుకోగానే అయిపోదు. గోల్డ్ లేకపోయినా పేరు మంచిగానే ఉంది. అంటే మిమ్మల్ని గోల్డ్ అంటే చాలా మంది గోల్డ్ చూసి అట్లా అనుకుంటారు కానీ గోల్డ్ లేకున్నా అదేముండదు, పేరు అనేది అట్లనే ఉంది.
గోల్డ్ లేనప్పుడు అదే పేరు. ఎందుకంటే అసలు ఈ బంగారం వేసుకోవాలన్న కాన్సెప్ట్ కానీ బంగారం మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ కానీ ఎంత ఇష్టం కానీ ఎలా కలిగింది అంటారు అసలు? అంటే గోల్డ్ ఇష్టం వరకు ఉండదు, చిన్నప్పటి నుంచి ఇష్టమే గోల్డ్. ఫస్ట్ కొద్దిగా చిన్నవి పెడుతుండే, తర్వాత అట్లా రాను పెద్ద పెట్టుకోవడం స్టార్ట్ అయింది. అట్లా ఇంకా విపరీతంగా అందరూ మామూలుగా వేసుకుంటారు కదా. ఇప్పుడు తెలంగాణ ఎట్లా అంటే ఏదైనా మ్యారేజ్ గిరేజ్ పోతే గోల్డ్ వేసుకోవాలి ఖచ్చితంగా. లేడీస్ కన్నా జెంట్స్కి ఎక్కువ ఉంటుంది. అంటే ఇష్టం మీకు మీ నాన్నగారికి కానీ మీ తాతగారికి కానీ వీళ్ళు ఎవరికైనా బంగారం వేసుకోవడం చూసి? బంగారం అందరు వేసుకుంటుండే. బంగారం అంటే ఇంతగానం వేసుకుంటుంది అందరు. బంగారం అయితే అందరు పెట్టుకుంటుండే, మా ఫాదర్ అయినా మా బ్రదర్ అయినా అందరు. అంటే బంగారం అనేది ఇష్టంతో వస్తుంది, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నతనం నుంచి మీ ఇంట్లో మీ నాన్నగారు గోల్డ్ పెట్టుకోవడం మీరు చూసారనుకోండి, నేను కూడా పెద్ద అయిన తర్వాత మా డాడీ ఒక 2 రింగ్స్ పెట్టుకున్నారా, నేను బ్రాస్లెట్ వేసుకోవాలి, నేను చైన్స్ వేసుకోవాలని ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా ఇంట్రెస్ట్ కలిగిందా? అసలు ఏ విధంగా మీకు ఇంట్రెస్ట్ కలిగింది బంగారం పట్ల? నేను సొంతంగానే చేయించుకున్నాను. గోల్డ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు. పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకు చేయించిన అట్లనే. అందరికి మ్యారేజ్ అయ్యేటప్పుడు అందరికి 1 kg చేయించి మ్యారేజ్ చేసేసిన, 3 అమ్మాయిలకు చేసేసిన. అంటే ఏంటంటే ఇప్పుడు మన ప్రతిదానికి ఇప్పుడు అంటే ఆంధ్ర సైడ్ ఎక్కువ ఉండదు, కానీ తెలంగాణలో మ్యారేజ్ అయితే ఖచ్చితంగా గోల్డ్ పెట్టవలసిందే. 1 kg 2 kg ఇట్లా అడుగుతారు మ్యారేజ్లలో. ఖచ్చితంగా ఇక్కడ పెట్టవలసిందే. 3 పాపాలకు అట్లా పెట్టి చేసి ఇచ్చిన. ఇప్పుడు ఓవరాల్గా మీ దగ్గర ఎన్ని కిలోలు ఉందండి బంగారం? 2 kg ఉంది. 2 కిలోలు ఉంది. చిన్న విషయమా అండి? మామూలు విషయం. మీకు మామూలు విషయమే. ఒక నార్మల్ పర్సన్ ఎవరైనా అంటే ఇప్పుడు 1 గ్రామ్ బంగారం కొనాలన్నా కూడా అందరికీ అచ్చువాటు ఉండదు, కొంతమందికి ఉంటుంది. భగవంతుడు అందరికి కలిగాడు గోల్డ్ వేసుకున్న కొంతమందికి మాత్రమే ఇస్తాడు. ఆ కొంతమందిలో నాకు ఒక స్పెషల్గా గుర్తింపు వచ్చింది అన్ని రాష్ట్రాలలో. అంటే 10 రాష్ట్రాలలో పేరు పోయింది. ఎన్ని రాష్ట్రాలు? 10 రాష్ట్రాలలో ఉన్నాయి. 10 రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా మీ గురించి డిస్కస్ చేసుకుంటారు. బాంబే, గోవా ఇవన్నీ ఏరియాలకి చేస్తుంటారు ఫోన్లు. చాలా మంది ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకుని మిమ్మల్ని చూసి కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళందరూ నిజమైన బంగారం అవునో కదా తెలియదు, కానీ ఎక్కడ చూస్తున్నా ఇప్పుడు అంతా 1 by 1 అందరూ ఇదే కనిపిస్తా ఉన్నారు. నాకు వేసుకోవాలంటే సిగ్గైతే వాళ్ళు విపరీతంగా ఎవరు వాడతాను. ఇది నిజంగానే నిజం బంగారమా లేకుంటే రోల్ గోల్డా? నిజం బంగారం. రోల్ గోల్డ్ నాకేం అవసరం ఉంటుంది, అది తెలియదు వాళ్ళకి. నాకు అవసరం వేరే వాళ్ళకంటే ఏదో షోక్ తోటి వేసుకోవాలని ఏదో వేసుకుంటారు, కానీ నాకు అవసరం లేదు కదా. నా పేరు చెప్తే గోల్డ్ పంపిస్తారు ఇంటికి. ఒకటి అడుగుతాను సూటిగా, నిజం చెప్పండి, మీరు ఇంత బంగారం ఏ విధంగా సంపాదించారు? రియల్ ఎస్టేట్లోనే ఒకటి కొని అమ్మడము, ఏదైనా ల్యాండ్ కొనాలనుకున్నాం అనుకో, అన్నీ ఇప్పటికీ ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పారు. ఏదైనా స్థలం కొన్నాం అనుకో, 50 లక్షలు పెట్టి కొన్నాం, దానికి ఒక 5-6 నెలల్లో 50 లక్షలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మీరైనా అంటే చాలామంది బిజినెస్ టెక్నిక్ తెలియక చాలా అది ఏదైనా ఇప్పుడు స్థలాలలో మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఒకటి కొన్నాం అనుకో, మనం 1 లక్ష రూపాయలు సింపుల్గా చెప్తున్నాం, ఒకటి దూరం వెళ్ళేసి 1 లక్ష రూపాయలు కొన్నాం మనం ఒక ఊళ్ళో, ఒక నీకు 1 year తర్వాత 2 lakhs వస్తాయి, లక్షకి లక్ష వస్తాయి. అదే బయటికి ఎవరైనా చేయి బదులు ఇచ్చిన అనుకో 1 లక్ష పోతుంది. అట్లా స్థలాలు కొంటే ఏంటంటే అంత బెనిఫిట్. కానీ మీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా కూడా మీరు దందాలు కానీ సెటిల్మెంట్లు కానీ దోపిడీలు కానీ ఇలా ఎన్నో రకాలుగా చేయటం వల్లనే ఈ రోజున చిన్న పహిల్వాన్ ఒంటి మీద ఎంత బంగారం ఉంది అని అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? ఏడ దోపిడీలు చేసినాం, ఏడ ఏం చేసినాం, అట్లా ఉంటుంది ఏముండదు. మరి ఏ దోపిడీలు చేయకుండానే మీ మీద 100 కేసుల పైన ఉన్నాయా? 100 కేసులు కాదు, 200 కేసులు. 200 కేసులు. 100 ఎవరన్నారు? 200. అంటే ల్యాండ్ అప్పుడు తెలంగాణ ఉద్యోగంలో ఒక్కోసారి 10 కేసులు ఇస్తారు. అట్లా వేసినాయి కొన్ని ల్యాండ్ విషయంలో. వాళ్ళు ఒక కేసుకు ఒక పొల్యూషన్ పోయినామనుకో, ఒకటే బెయిల్లో 10 కేసులు ఇస్తారు. అట్లా కేసులు అట్లా ఎక్కువ అనిపిస్తాయి. ఒకటే బెయిల్ కానీ 10 కేసులు ఇస్తారంట. అసలు మీకు ఫస్ట్ టైం మీరు జైలుకి వెళ్ళినప్పుడు కానీ మీ మీద ఒక కేసు పెట్టినప్పుడు కానీ మీకు అసలు ఏమి భయం అనిపించలేదా? స్టార్టింగ్ ఫస్ట్ టైం మీరు జైలుకి చాలా ఆ ఏజ్లో ఎట్లా అంటే ఒక 20 years కింద చాలా డేర్ ఎక్కువ ఉంటుండే మనకి. భయం అనేది అప్పుడు చేసిందే ఇప్పటివరకు భయం నడుస్తుంది హైదరాబాద్లో. అప్పుడు చేసిన కేసెస్ అప్పుడు జరిగినాయి, కానీ అది కాదు ఇది కాదు, మన దారి ఒకటి ఏంటంటే మనం ఒక స్టెప్ బై స్టెప్ మనం ఒక మంచి ఎదగాలి, అది కాదు మనకు అనేసి విపరీతంగా అప్పుడు కేసెస్ అయినాయి బాగా. ల్యాండ్ కేసులనే 30 కేసులు అయినాయి. అట్లా విపరీతంగా అప్పటి నుంచి ఏంటంటే కొద్దిగా చేంజ్ అయిపోయినాం మనంతా. మనం పిల్లల పెళ్ళి అయినాయి అప్పటి నుంచి. ఒక 20 years నుంచి మొత్తం పిల్లలు బంద్ చేసేసినాం అన్ని. అంటే మిమ్మల్ని ఒక దానకర్ణుడు, ఒక దానదాత, ధర్మదాత ఇలా చెప్తున్నారు కదా, అంటే ఒకళ్ళ దగ్గర దోచి ఇంకొకరికి పెట్టడం ఇది కరెక్టేనా? ఎవరదేదో ఎక్కడైనా చూపెట్టండి, ఒక్కళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కబ్జా చేసిండు ఏమో మీ మీద భయంతో వాళ్ళు చెప్పకపోవచ్చు. 1000 గజాలు ఇక్కడ కబ్జా. నేను లేకున్నా మీరు ఇంతమూల ఇంటర్వ్యూలు చేసిర్లే వెళ్ళి బయట,
నువ్వు బస్సు లేక పోయినా ఇత్తసుంటోళ్ళంటే చెప్తారు అందరూ. తెలంగాణ మొత్తం అదే అంటున్నానండి. ఇప్పుడు మనం పైకి వస్తూ ఉంటే కూడా లోపలికి మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేటప్పుడు అక్కడ దాన కర్ణుడు అని చెప్పి మీకోసం ఒక ఎవరో మీ గిఫ్ట్ ఇచ్చారు. సికింద్రాబాద్ అది మీరు పేదలకు సహాయం చేస్తున్నారు, ఇది నిజమే. కానీ వాళ్ళకి అంత సహాయం చేయడానికి మీ దగ్గర ఇంత డబ్బు ఎలాగొస్తుంది చెప్తున్నానండి. ఇప్పుడు ఒకటి 50 లక్షలు కొన్నాం అనుకో, మనకు ఒక 5-6 నెలలు నీకు 50 లక్షలు ఎక్కువ రావచ్చు. దాంట్లో రియల్ ఎస్టేట్లలో ఎల్లుండంటే ఒక ఇల్లు కొంటాం మనం. ఇక్కడ 2 కోట్లు నడుస్తుంది అనుకో, మనం 1.5 కోటికే తీసుకుంటాం. అది ఓ 2 కోట్లకు అమ్ముతాం. ఓ 50 లక్షలు బెనిఫిట్ వచ్చినట్టే కదా నెలలో పూట. అంటే ఆ రేటు బట్టి వాళ్ళకి అర్జెంట్ అవసరం ఉంది, మనం కొంటాం కొద్దిగా తక్కువ 50 లక్షలు, వాళ్ళకి అవసరానికి అమ్ముకుంటారు. అట్లా వస్తుంటే మళ్ళీ మనం కొననీకి మళ్ళీ అమ్మనికి ఈజీగా 50 లక్షలు ఈజీగా వచ్చేస్తారు. అంటే కొంతమంది పేదవాళ్ళకి సంబంధించి కొన్ని సెటిల్మెంట్స్ ఉంటాయి, ఏదైనా స్థలాలకు సంబంధించి ఇలాంటి ఏదైనా ఉంది అనుకున్నప్పుడు అసలు మీరు వెళ్ళాల్సిన అవసరమే లేకోకుండా మీ మనుషులు వెళ్ళినా మీ పేరు చెప్పినా ఆ ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిపోతుంది అంట. ఇది చెప్తున్నా 20 సంవత్సరాల కింద చేసింది అది ఇప్పటివరకు ఆ పేరు కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే. అది ఎందుకంటే ఎక్కడన్నా ఏదైనా కష్టం ఉన్నా ఏమైనా కబ్జా ఉన్నా అది కరెక్టే మీరు అన్నది. మన వాళ్ళు వెళ్ళి అది సాల్వ్ చేసేస్తుంటారు ప్రాబ్లం. ఎవరికైనా ఎవరు గరీబులను తీసుకొని ఎవరైనా కబ్జా పెట్టుకుంటారు స్థలాలు, అసలు కేసులు విపరీతంగా వస్తాయి నా దగ్గర. భార్య భర్తలు కోట్లన్నా భార్య భర్తలు కోట్ల కేసులు ఉంటాయి కదా, అసలు వాళ్ళు వస్తారు. వాళ్ళకి పిలిపించి మళ్ళీ న్యాయం చేసి కోర్టుకి వెళ్ళి కేసు క్లోజ్ కొట్టిపించేస్తారు. అట్లా అసలు కేసులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు 1 ఇయర్లోనే కోర్టులు వేసుకుంటారు. మ్యారేజ్ అవుతూనే 1 ఇయర్లోనే కోర్టులు వేసుకుంటారు. వాళ్ళకు చెప్పేటోళ్ళు ఎవరు లేక 10 సంవత్సరాలు నడుస్తుంది కోర్టులో. అట్లా ఉంటుంది. నా దగ్గరకు వస్తుందంటే ఇద్దరిని పిలిపించేసి కూర్చోబెట్టి వాళ్ళకి 20 లక్షలు 30 లక్షలు ఇప్పించేసి కోర్టుకి వెళ్ళి తీపిచ్చేస్తారు. వాళ్ళకు ఒక న్యాయంగా ఎవరంతలాలు మ్యారేజ్ చేసుకుంటారు. అట్లా కొన్ని కేసులు మ్యాక్సిమం అవి ఎక్కువ వస్తాయి నా దగ్గర. అసలు 200 కేసులు మీ మీద ఉన్నాయి అంటున్నారు కదా, అసలు ఎలాంటి కేసులు మీ మీద పెట్టేవాళ్ళు? ల్యాండ్ విషయంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు బాగా కేసీఆర్ పిలిపిస్తే రైలు రూపం బస్సు అట్లా 10 కేసులు ఇస్తారు. 10 ఒక్కోసారి పట్టుకుంటే 10 కేసులు ఇస్తారు. ఈడ అదైనా ఇదైనా అన్ని చిన్న చిన్న అట్లా నీకు అట్లా అనిపిస్తాయి 200 కేసులు అన్నీ. అయితే ఇప్పుడు ఒకటి చెప్పండి, అంటే మీ దగ్గర ఉన్నది రియల్ గోల్డా లేకుంటే మీ లెక్కనే అది కూడా రోల్డ్ గోల్డ్? మీలాగా అంటే అర్థం కాదు. రోల్ ఒరిజినల్. మీరు ఒరిజినల్ ఫోర్ఫుల్గా తెలంగాణలో మొత్తం ఫోర్ఫుల్ ఒరిజినల్. చిన్న పైల్వాన్ అంటేనే పక్కా ఒరిజినల్ 24 క్యారెట్స్ గోల్డ్. మీకు అంత డౌట్ ఉంటారో హౌస్లో తీసుకురండి, తీసుకొచ్చి చెక్ చేసుకుంటే బాధ నన్ను భరించలేకపోతున్నా. ప్రతి ఇంటర్వ్యూలో ఇదే ఉంది. నాకు అవసరం లేని విషయం ఇది. ఎందుకంటే లేనోళ్ళు వేసుకుంటారు ఏదో డూప్లికేట్. నాకేం అవసరం చెప్పండి, నేను ఎందుకు వేసుకుంటా? వేరే లేనోళ్ళు ఏదో షోకు ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ వస్తున్నాయి. లేదండి అలా అనుకోవచ్చు, కానీ ఇప్పుడు రియల్గా వచ్చిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా చూసిన తర్వాత ఇది రియల్ గోల్డ్ అని నాకు కూడా ఒక క్లారిటీ ఉంది. కానీ ప్రజలందరిలో కూడా ఒక అపోహ ఉంది, ఒకటి ఉంది, దాన్ని క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఒక 20 సంవత్సరాల బ్యాక్ ఇవన్నీ జరిగినాయి అంటున్నారు. ఏదైతే మీ మీద కేసులు ఉన్నాయో అవన్నీ గత 20 సంవత్సరాల క్రితం అంటున్నారు. మీ వాతావరణం కానీ మీరు పెరిగిన వాతావరణమే కావచ్చు, మీరు చేసినటువంటి అవి దందాలు అనుకోండి, సెటిల్మెంట్లు అనుకోండి, ఇవన్నీ మనం పక్కన పెడితే మీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఏదన్నా ఒక చిన్న గొడవ జరుగుతున్నా, సపోజ్ మీ బాబు ఎక్కడికన్నా బయటకు వెళ్ళాడు అనుకుందాం, తనదే మిస్టేక్ ఉంది, తినే వెళ్ళి గుద్దచ్చు, లేకుంటే అవతల వాళ్ళే వచ్చి తినని ఏదైనా సంథింగ్ వాళ్ళు గుద్ది వెళ్ళిపోవచ్చు. అట్లాంటి టైంలో కూడా మీరు వాళ్ళతో మనం ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు, నువ్వు సైలెంట్గా వచ్చేసేనా అన్న వాళ్ళే కాదు 100 మందికి చెప్తున్నాను. నా కారు వెళ్తుంటే ఎవరైనా గుద్దినవి అసలు గొడవలే మనకొద్దు, మంచి ప్రశాంత వాతావరణం ఉండాలి అని. అంటే మీరు గతంలో ఇవన్నీ చూసి దాని నుంచి జరిగినటువంటి వాటిని తీసుకుని ఇప్పుడు ఇలా మీరు ఉండడం జరుగుతుంది అంటారా? ఇన్నిసార్లు జైలుకి తిరిగి ఇవన్నీ చూసే వరకు మనిషికి ఏంటంటే మనం ఒకటి ఇది కాదు, చాలా మంది తెలియని చేస్తారు. అది మనకు ఏంటంటే మనం ఆ ఏజ్లో ఏంటంటే తెలియక అన్ని కేసెస్ అన్ని జరిగినాయి, అన్నిసార్లు అది పోయింది, జైల్లోకి పోయినాం, అది పోయినాం, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అది వేరే వాళ్ళకి మళ్ళీ కావద్దు అనేసి నేను గొడవలు ఆపుతాను మ్యాక్సిమం. ఎక్కడ ఏదన్నా తలిగినా ఏది చేసినా ఎవరిని ఏమనొద్దు, పిల్లలకి అదే చెప్తాను. మ్యారేజ్ చేసేటప్పుడు పిల్లలకు మంచిగా నీట్గా సంజాయించి అత్తారింటి ఎట్లుండాలో చెప్పి పంపించిన. అంటే మనకు తెలిసిన వాళ్ళే చేయగలుగుతారు, వేరే వాళ్ళు ఏం చేస్తారు, అత్తారింటి మీద కొట్లాడు, నిన్ను అట్లా అన్నారా ఇట్లా అన్నారా అంటారు. అట్లా కాదు, అది కాకుండా ఏదైనా చెప్పినా మేము పట్టించుకోము. ఒకసారి మ్యారేజ్ అయినాక హ్యాపీగా ఉండాలంతే, వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలని చెప్తాను. చిన్న పహిల్వాన్ అంటే నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే
అంటే మీతో ఒక ఇంటర్వ్యూ చేయాలంటే మీరు ఏ విధంగా మీ మాట తీరు మీ విధానం ఉంటుందో అని మేము ఊహించింది వేరేగా ఉంది. ఇక్కడికి మేము వచ్చిన తర్వాత మీతో మాట్లాడుతుంటే కానీ మీ బిహేవియర్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మేము అనుకున్న ఆ చిన్న పహిల్వాన్ ఈ చిన్న పహిల్వాన్ ఒకటేనా అని డౌట్ వస్తుంది. చాలా మంది డౌట్ పడతారు మీరే కానీ. అంటే పేరేమో అసలు రానికనే చాలా మంది భయపడతారు. ఎవరైనా వచ్చినా కానీ అది కొద్దిగా ఇంటర్వ్యూ చేస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతారు. ఇంక రాజకీయాల విషయానికి వద్దామండి. మీరు పొలిటికల్గా గత 20 సంవత్సరాల నుంచి అంటే 2001 నుంచి కూడా మీరు పొలిటికల్గా టీఆర్ఎస్ పార్టీలోనే మీరు ఉన్నారు. అంటే ఇప్పుడు పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి మీరు కాంగ్రెస్లోకి అంటే మీ అబ్బాయి ద్వారా తనని పంపించి వెనకాల మీరు జంప్ అయిపోదాం అనుకుంటున్నారా? బాబుని పంపించిన ఇక్కడ ఎమ్మెల్యే జగదీష్ అన్న అని ఎమ్మెల్యే వెళ్ళాడు. నువ్వు నన్ను రమ్మంటే నేను రానని చెప్పి బాబుని పంపించాను. కాంగ్రెస్లో ఉన్నాను, నేను టీఆర్ఎస్లో ఉన్నాను. నాకు ఏ పార్టీ లేదు, ఇప్పుడు ఎండ తిరుగుతలేదు, పర్సన్స్ మామూలుగానే ఉన్నా. అంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏమైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా? లేదు, నేను ఎమ్మెల్యేనే పోటీ చేస్తాను. నాకు ఈ కార్యక్రమం పెట్టదు చేయను. ఎమ్మెల్యేగా నేను ఇలా ఇస్తే అలా పార్టీ జాయిన్ అయ్యి చేద్దాం అన్నట్టు ఆలోచన. అంటే భవిష్యత్తులో మేము ఏమైనా మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడబోతున్నామా? కంపల్సరీ 100% కావాలి చేయాలని అంటే అట్లా అనుకుంటున్నాను నేను. అది ఉన్నా లేకపోయినా మనం చేసేదైతే ఎవరికో సాయం చేసేది అది ఆగదు ప్రతిదానికి. కానీ ఉన్న రోజులైతే మనం ఏదో ఒకటి అందరికీ కోరుకుంటారు చాలామంది, పొలిటికల్ ఏదైనా తీసుకోవాలన్నా బాగుంటుంది చాలామంది. అది ఎందుకంటే విపరీతంగా ఫాలోయింగ్ ఉంది హైదరాబాద్లో, ఇంత ఫాలోయింగ్ ఉంది. నువ్వు పనికిరాని వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతుర్రు, నువ్వు కానీ ఈజీగా చేస్తే బాగా ఇంట్రెస్ట్ పెట్టాలని నేను దానికి ఇంట్రెస్ట్ పెట్టా కదా. ఇప్పుడు ఎన్నో రకాల హెల్పింగ్ నేచర్ ఉంది మీకు, స్వతహాగా అందరికీ కూడా చాలా సహాయం చేసేటటువంటి మనస్తత్వం మీదనే మేము వింటున్నాం చూస్తున్నాం కూడా. ఇప్పటి వరకు మీరు అంటే ఎక్కడ చెప్పు ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పాలి. మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు మీరు ఇప్పటి వరకు అంటే మీకు తెలిసిన వాళ్ళే కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లోనే మీరంటే ఏంటి అన్నది తెలుసు. అంటే విపరీతంగా చేసినాం అవన్నీ. కొన్ని అంటే చెప్పడానికి కొన్ని ఏంటంటే సాయం లేని ఎవరైనా చనిపోయినా ఏదన్నా చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు, నేను ఒక 21 years ఉన్నప్పటి నుంచే పుసమెటలో గరీబులు వచ్చినా ఏదైనా వచ్చినవి నా దగ్గర డబ్బులు లేకపోయినా వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చి చేయిస్తుండే నేను. అట్లా ఎవరైనా గరీబులు అడిగినా ఏదైనా సాయంకి వచ్చిన అనుకో పుసమెటలు ఇప్పటిదాకా ఒక 700 పుసమెటలు చేయించిన. అంటే ఇవన్నీ చెప్పేటి కావు బయట కొన్ని, ఎందుకంటే మెసేజ్ పబ్లిక్ పోవాలి, రీచ్ కావాలని చెప్తున్నా మీరు అడిగినాను. మనం లాక్డౌన్లో విపరీతంగా వండిపిచ్చేసి డైలీ 10,000 మందికి అందరికీ లాక్డౌన్లో అట్లా ఒక బండ్ల మీద మా వాళ్ళకు మా ఎంబడి తిరిగేటోళ్ళకు 50 మందికి ఇచ్చి అంతా డిస్ట్రిబ్యూట్ చేయించిన తెలంగాణలో. అట్లా ఒక్కటే అని కాదు, ఏదైనా కష్టం వస్తే ఏదైనా ప్రాబ్లం ఇళ్ళలో వస్తే నా దగ్గరికి వస్తుంటారు, అట్లా సాల్వ్ చేస్తుంటారు ప్రాబ్లమ్స్. గరీబుల దగ్గర ఉన్నోళ్ళు వస్తే ఏదైనా కేసు ఏమైనా డీల్ అయితే ఏదైనా చేసినవి పర్సంటేజ్ తీసుకుంటారు వేరే వాళ్ళ దగ్గర అయితే. ఇప్పుడు అదే పర్సంటేజ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎట్లుండ్రు, గరీబుల దగ్గర ఏది ఉంటే తీసుకోము, కొద్దిగా తక్కువ ఉంటుంది పాపం అదా, కానీ ఉన్నోళ్ళ దగ్గర అయితే కంపల్సరీ తీసుకుంటాం. ఇప్పుడు నేను అదే అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కటి ఏది చూసుకున్నా ఎలాంటి సెటిల్మెంట్ ఉన్నా చేయాలన్నా కూడా మనం స్టేషన్స్ చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగితే కూడా ఎలాంటి పనులు కావు. మీ దగ్గరకు వచ్చారు అంటే మీరు ఒక మాట చెప్పారంటే అది 100% అయిపోతుందని బిందాస్గా ఉంటారు జనాలు. తెలంగాణ మొత్తం తెలిసిపోయింది అన్న, తెలంగాణ మొత్తం పోతే పని అయిపోతుంది అన్నట్టు. విపరీతంగా అవే కేసెస్ ఎక్కువ వస్తున్నాయి బాగా, ఎవరైనా డబ్బులు తీసుకొని. అంటే మీరు ఎక్కడ మిమ్మల్ని చూసుకుంటే హైదరాబాద్లోనే చాలా డాక్టరు 60 లక్షలు తీసుకుంటే ఇస్తలేడు, పక్కకే ఉంటాడు. కామెడీ హీరో లేడా వాళ్ళ కొడుకు అంటారు, MS నారాయణ వాళ్ళ కొడుకు. అట్లా వాళ్ళు తీసుకొని 50 లక్షలు డాక్టర్ అయినా MS నారాయణ వాళ్ళ కొడుకు తీసుకున్నాడు. అంటే పిలిపిస్తారు ఎప్పుడు అట్లా కొన్ని టూ మచ్ అయిపోతున్నాయి అట్లా కేసు. అట్లా అది అంటే తీసుకొని అట్లా మోసం చేసుడు కొన్ని అట్లా జరుగుతుంది. అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి సెటిల్మెంట్ ఉన్నా పెద్ద పెద్ద హీరోలే మిమ్మల్ని కలుస్తారంట కదా. తిరిగి బెజార్ వచ్చింది. తెలంగాణ ఎక్కడ పోయినా నా దగ్గర పోమన్నారంట, ఎక్కడ అడిగినా పలంజాలకు అయిపోతాను. అంటే ఎలా బెదిరిస్తారు వాళ్ళని మీరు? సామి మండల్ చైర్మన్ సామి గౌడ్ ఉండగా మా కాకని ఆయన దగ్గర పోయేది, ఆయన దగ్గర పోయి నా పేరే చెప్పినాడు. ఇక మా కాకనే తెలుసు, మండల్ చైర్మన్ సామి గౌడ్ గారు తెలుసా, మా కాకనే అవుతుంది. ఆయన దగ్గర నా దగ్గర పంపించారు. మళ్ళీ పెద్ద పెద్ద సెలబ్రిటీలే కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కానీ సెటిల్మెంట్ల కోసం ఏదైనా ఉంది అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవుతూ ఉంటారు.
అసలు ఏ విధంగా మీరు చేస్తారు చెప్పండి, ఎందుకంటే భవిష్యత్తులో నాకు కూడా చేసే ఏ ఉద్దేశం. విధంగా చెప్తున్నాం కదా, ఈ డబ్బులు తీసుకోరు ఇవ్వకపోతే ఇప్పుడు ఆ సివిల్ మ్యాటర్ అయిపోతుంది, వాళ్ళు ఏం చేయలేరు మన అది దగ్గర. కాదండి నేను చెప్పింది మీకు అర్థమైందా, ఎలాంటి సెటిల్మెంట్లు చేస్తారు మీరు, అది నేను కూడా చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు వచ్చిన దగ్గర నుంచి మీ బంగారం చూసిన దగ్గర నుంచి అసలు నా వల్ల కావట్లేదండి. నేనైతే పక్కా ఖచ్చితంగా గోల్డ్ మ్యాన్ మీరు ఎట్లా అయిపోయారో నేను అట్లా గోల్డ్ మ్యాన్ అయిపోతానండి, పక్క ఇది రాసి పెట్టుకోండి. అట్లా అంటే దానికి ఒక పేరు కావాలి, ఇప్పుడు పెట్టుకుంటా. అతని దగ్గర నా పేరు పోయి తెలిసింది అనుకో, చెప్పండి కొంచెం దయచేసి. చెప్తున్నా కదా అసలు ఎట్లా మీరు ఎన్ని సీక్రెట్లు దాచిపెట్టదు నాకు మొత్తం ఓపెన్ గా మీరు చెప్తే. గోల్డ్ ఉమెన్ గా నేను యాంకర్ ప్రజలా కాదండి, ఇక నుంచి గోల్డ్ ఉమెన్ ప్రజలా కింద నేను కూడా పేరు సంపాదించుకుని నేను కూడా ఖచ్చితంగా దందాలు సెటిల్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ పేరు చెప్తే ఆఫీస్ పెట్టుకొని నాకు ఇదంతా మీరు ఖచ్చితంగా చెప్పాలి. చెప్తున్నా కదా 20 మందిని వేసుకోండి, ఎంబడి 20 మందిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 4-5 ఉన్నారు నా వెనకాల, వీళ్ళు పని చేస్తారంటే 20 మంది ఉండాలి. మా వాళ్ళు పని హైదరాబాద్ లో మొత్తము మీరు కూర్చొని ఒక చైర్ చేయించుకోరు మంచిది, అప్పుడు మొత్తం మీరే డీల్ చేయాలి. ఆంధ్ర తెలంగాణలో లేడీ డాన్ పరా తెలుసా, ఛానల్ ఉంటుంది పరా, లేడీస్ డాన్ పరా విన్నానండి, తెలుసా? విన్నాను, కలవలేదు. అంటే రౌడీ షీటర్ అక్కడ, అంటే అన్న నెక్స్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాను. పరా అని లేడీస్ డాన్, ఇక్కడ నుంచి అక్కడికి ఇట్లనే చేయదు. అసలు ఎంత నడవదండి యాంకరింగ్, ఎంత వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఏంటండి ఇదంతా సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అంతా రావటం, మనం ఏం చేయలేకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించుకోవడం ఎంత బాగుందండి బిజినెస్. అసలు చాలా బాగుంది, చేయండి. అదే చేస్తాను, అందుకే నేను స్థలం కొనండి, మిమ్మల్ని ఏదో ఇంటర్వ్యూ చేయాలని వచ్చాను కానీ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు మంచిగా స్థలం కొనండి, ఒకటి 20 లక్షలు పెట్టి, దాని వెంబడి ఇంక 20 లక్షలు ఇట్లా వస్తే నేను చెప్తాను. అంటే ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టుబడి పెట్టుకోవాలి. పెట్టుబడి 20 లక్షలు అవసరం, ఊరికి వెళ్తే 1 లక్ష రూపాయలకి వస్తుంది, అది కొనండి, ఒక సంవత్సరం ఆగి అమౌంట్ డబ్బులు వస్తుంది. అలా కాదండి, అలా కాదు. ఇప్పుడు నేను మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలంటే, కోచింగ్ తీసుకోవాలంటే ఇప్పుడు ఎంత తీసుకున్నామంటారు అది చెప్పండి. పైసలు చెప్తున్నా కదా, 1 లక్ష రూపాయలు పెట్టి కొన్నా నీకు దాని రేటు పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అక్కడ అవసరం లేదు, హైదరాబాద్లోనే ఒక ఇల్లు ఏదైనా ఉంది, ఈ ఏరియాలో ఎంత ఉంది. వస్తాది గారు నేను అది అడగట్లేదండి, నన్ను స్థలం కొంటే దాని రేటు పెరుగుతుంది, ఇవన్నీ మాకు తెలిసినవి, అది కాదు కదండి నాకు కావాల్సింది. నేను కూడా ఇట్లా సెటిల్మెంట్లు చేయాలి, దందాలు చేయాలని నేను ఫిక్స్ అయిపోయాను కదండి. మరి చేయండి, వద్దన్నారు గ్యాంగ్ వేసుకోండి, 2 కార్లు వేసుకోండి, చేయండి హైదరాబాద్లో మొత్తం. కానీ మీ పేరు లేదు, మీకేం ఇవ్వక్కర్లేదా? అంటే మీ పేరింటే భయపడతారా అని ఎదుటోళ్ళు? అదే కదా మరి, భయం ఉండాలి కదా. మేము ఒక 20 ఏళ్ళ కింద కేసులు చేసినాము, ఆ కేసుల భయానికి ఇప్పుడు భయపడుతున్నారు అంతే. అప్పుడు చేసినా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయి. అంటే మినిమం ఒక 200 కేసులను మన మీద ఉండాలంటారు అంతే కదా. మరి ఏమైనా ఉంటేనే కదా, ఇప్పుడు పెద్ద పెద్ద హైదరాబాద్లో రౌడీలు ఏమైనా ఉంటే కదా భయపట్టేది ఎవరు, అవి కేసులు చేస్తేనే కదా. వచ్చినప్పటి నుంచి ఎందుకు నా పానం పోతుంది, సెటిల్మెంట్ చేసుకోవాలి వచ్చి అనేసి కాళ్ళు మొక్కి సెటిల్మెంట్ చేసుకుంటారు. ఆ భయం ఉండాలి కదా హైదరాబాద్లో అనేది. ఆ భయం లేకపోతే బతకాలంటే కష్టము. నువ్వు మెల్లపోయి సంజాన్సాడు ఈ పైసలు ఇవ్వండి, ఆ భయం ఉంటేనే వాడు తెచ్చి అయ్యప్ప అని కాళ్ళు మొక్కి ఇచ్చిపోతారు. ఆ భయం లేకపోతే ఎవరు పడతారు, లేకపోతే ఎందుకు వస్తారు పబ్లిక్, అందుంచే కదా. ఇప్పుడు ఈ హైడ్రా పుణ్యం అంటే ఎంత సంపాదించారు? సంపాదించడం ఏముండదు, వచ్చిన సంపాదన ఏముండదు, చెప్పండి పర్వాలేదు. సంపాదించడం ఏముండదు, ఓపెన్గా సీక్రెట్గా జాపేటది ఏం లేదు, ఉన్నదంతా ఓపెన్గా చూస్తున్నారు. ఇంకేముంది, ఇక మీ ఇష్టాలు మీ అయిష్టాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళతో కూడా ఏ పార్టీ ఉన్నా అంత రిలేషనే మనకి. ఇప్పుడు ఈ పార్టీలో అంత రిలేషనే మనకు, మినిస్టర్లు అంతా రిలేషనే కదా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు రిలేషన్లే అందరు, ఇంట్లో ఈ కాంగ్రెస్లో మనం ఏ పార్టీ వస్తే ఏంది మనకు అంత రిలేషనే. మనకు ఒక ఫోన్ చేయమంటే చేస్తారు, అందరు పని చేయించుకుంటారు. పొలిటికల్గా ప్రతి ఒక్కరితో కూడా మీరు టచ్లో ఉంటారు కదా? అందరు టచ్, టీఆర్ఎస్ ఉన్నప్పుడు టచ్, కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మనకు అదే. ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా మీకు పరిచయాలు ఉన్నారు కదా, ఎప్పుడైనా మీకు అనిపించలేదా మీరు కూడా నటించాలని ఎప్పుడు అనుకోలేదా? చాలా మంది అడిగిరు, నేను చేయనని చెప్పి. ఎమ్మెల్యేగా చేయి, కార్పొరేటర్గా ఇట్లా ఏమన్నా వాయిస్ వేరేలు పెడతాం చేయన్నా అన్నారు. ఓహో, మూవీలో అలాంటి క్యారెక్టర్స్ చేయమన్నారా? అంటే నేను చేయను, అంటే మీ వాయిస్ వద్దన్నారా? రియల్ గానే ఉన్నాము, ఇంకా నటించడం ఎందుకని. రియల్ గానే ఆల్రెడీ హీరో అయిపోయారు, మళ్ళీ ప్రత్యేకంగా సినిమాల్లో ఎందుకు నటించారు? రియల్ గానే మనం పోతే మొత్తం పబ్లిక్ అంతా చుట్టుకుంటారు, ప్రతి ఫంక్షన్ పోయినప్పుడు. ఆడ ఎమ్మెల్యేలు ఉండని మినిస్టర్ ఉండని పట్టించుకోరు, విపరీతంగా ఎగబడిపోతారు పబ్లిక్ ఏడిగోని. ఇంకంతకన్నా పేరు ఎందుకు కావాల్సింది అన్నాడు సైలెంట్. ఇంకెందుకు ఇంత సెటిల్మెంట్ చేసేటటువంటి పర్సన్ ఎంత సాఫ్ట్వేర్ని ఎంచుకుని మీ ఇంటి అల్లుళ్ళుగా మీరు చేసుకున్నారు కదా, మరి వాళ్ళే వచ్చారండి అంత అంటే చూసి
మరి సాఫ్ట్వేర్లు వాళ్ళు ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్గా సున్నితంగా ఉంటారు కదా, మరి మీ ఇంటి ఆడపిల్లల్ని వాళ్ళు చేసుకోవాలంటే భయపడిన సందర్భాలు లేవా? భయపట్టిరు, వద్దన్నారు, చాలామంది ఫోన్లు చేసిర్రు. పెద్ద అది రౌడీ, ఎందుకు ఏమన్నా వచ్చి కొట్టి చంపగల అనేసి అని మనము చాలామంది ఫోన్లు చేసి చెప్పిరంట. తర్వాత తెలిసింది ఈ ముగ్గురు అమ్మాయిల సంబంధాల విషయంలో కూడా అట్లా ముగ్గురే మామూలుగా జరుగుతాయి కాము. మరి ఇప్పుడు ఏమంటారు మీ అల్లుళ్ళు కానీ? అందరు నేను వాళ్ళకన్నా మంచిగా ఉంటుంది. మా బావాలంతా ఉర్రు కదా, అప్పుడు అట్లా అనుకోరు. తర్వాత మ్యారేజ్ అయినాక వాళ్ళకన్నా నన్ను కలిసి మంచిగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అరే నువ్వు నీ పేరేమో పెద్దగా ఉంటుంది, నువ్వేమో సింపుల్గా ఉంటావు. పేరు పేరు ఎక్కడ చేసే పని అక్కడ చేయాలి. ఫ్యామిలీకి వచ్చేవరకు సింపుల్గా ఉంటాం మనం. ఇంకేముంటుంది, ఫ్యామిలీ దగ్గరికి వచ్చేవరకు మనకి ఇంట్లోకి వచ్చేవరకు వేరే విధంగా, బయట పోతే వేరే విధంగా. ఇప్పుడు మీకు ప్రణయ్ ఒక అబ్బాయి, అంటే ఈ మొత్తం ఈ బాబు కోసమే ముగ్గురు ఆడపిల్లల తర్వాత వెయిట్ చేసి తన పాపలు మ్యారేజ్ అయినాక రూములు కట్టించేసినాయి కదా. పాపలు అంటే అందరు సమానం చూస్తాను నేను, ఎవరు వాళ్ళు వీళ్ళు అని ఆయన బాబు కోసం వెయిట్ చేసేది కదా, ముగ్గురు ఆడపిల్లల తర్వాత అబ్బాయి కోసం వెయిట్ చేశారు కదా. అబ్బాయి కోసం అంటే ఏమో టిన్స్ ఇద్దరు, ఒక పాప తర్వాత టిన్స్ ఇద్దరు, తర్వాత బాబు. వెయిట్ అని ఏమి లేదు, నాకు అందరు సమానం చూస్తాను, నాకు అట్లా ఏముండదు. పాప అయినా ఎవరైనా ఒకటేలా ఉంటుంది. ఇప్పుడు తను ఎలా ఉంటాడండి, అంటే తన బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? తను కూడా మీలానే ఇలానే ఆలోచిస్తాడా? చదువుకుండు కదా, మంచిగా చదువుకుని అంటే కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళేమో ఎప్పుడన్నా ఒకసారి బయటకు వెళ్తాడు, ఇంతనే ఉంటుంది, ఏదైనా ఉంటే చూసుకుంటాడు. ఇప్పుడు మీకు ఇంత బంగారం ఉంది, ఇంత సంపాదించుకున్నారు, ఇంత పేరు సంపాదించుకున్నారు, మీ చుట్టూ ఖచ్చితంగా డైరెక్టర్స్ వీళ్ళంతా ప్రొడ్యూస్ చేస్తారని మీ బాబుని హీరోగా కానీ అడిగారా? వచ్చారు, చాలా మంది వచ్చారు, చేయమని చాలా మంది వచ్చారు, కానీ వాడు ఇష్టం నేను చేయను అంటున్నాడు. ట్రైనింగ్ పంపించాను, నాకు మంచిగా ఉంటుంది, మంచిగా రైటింగ్ అంతా స్టోరీ రాసుకొచ్చారు, బాగా చాలా మంది వచ్చారు. మంచి డైరెక్టర్ పెట్టి చేద్దాం, మంచిగా ట్రైనింగ్ పంపి స్టోరీ రాసుకొచ్చారు, బాగా తిరిగి తీసుకున్నాడు. కానీ ఆయనకి ఇష్టం లేదు, నేను అడుగు చేస్తాంటే రెడీ, నేను చేయనని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ గారితో అంటే ఈ గత 20 సంవత్సరాల నుంచి కూడా మీరు రాజకీయంలో ఉన్నప్పుడు అంటే ఇదే పార్టీలో ఉన్నారా? అందరి పార్టీలతో స్నేహంగా ఉంటారు మీరు? ఓకే, ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీలోనే మీరు కొనసాగారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పార్టీలో ఉన్నా. అంటే కలవటం కానీ మాట్లాడటం కానీ ఆయనతో మీరు సన్నిహితంగా ఉంటారా? కేసీఆర్ మామూలుగానే కలుసుడా అంటే ప్రోగ్రామ్ కలుస్తాను, నేను వెళ్తలేను, ఇప్పుడు బంద్ చేసిన. అంటే ఏ పార్టీ ఓడని గెలవని, కానీ అదే కంటిన్యూ ఉన్నాను నేను ఇప్పటివరకు. అయితే స్టార్టింగ్ నుంచి ఏ పార్టీలు లేకుండా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా, ఉద్యమం కష్టపడి అప్పుడు అది చేసినాము. తెలంగాణ వచ్చి నుంచి సైలెంట్ అయిపోయినాము. అంటే స్వతహాగా ఆయన గురించి అడిగితే ఆయన మీద మీ అభిప్రాయం ఏం చెప్తారు? కేసీఆర్ గురించి అభిప్రాయం అంటే బీఆర్ఎస్ పెట్టి తప్పు చేసారు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి కష్టపడడానికి, తెలంగాణ ప్రజల గురించి టీఆర్ఎస్ అంటే తెలంగాణ వస్తుంది. బీఆర్ఎస్ పెట్టే వరకే అది ఫెయిల్ అయిపోయింది, 50% పడిపోయింది పార్టీ. ఆడికి వెళ్ళి మొత్తము దెబ్బ మీద దెబ్బ అంత డౌన్ అయిపోతుంది ఆ పార్టీ మొత్తం. మళ్ళీ టీఆర్ఎస్ పెడితేనే బాగుంటుంది అన్నట్టు ఆలోచన. అంటే భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? బీఆర్ఎస్ వస్తుందని కాదు, ఏ పార్టీకి అది కాదు, ఇలా బాగున్నది ఏదైనా రాని, కానీ ఎవరైనా నాయకుడు ప్రజలతోటి కలవాలి. గెలవగానే సీఎం ఉండని, మినిస్టర్ ఉండని, ఎవడని ఉండని, ప్రజలతోటి కలిసిన నాయకుడు గెలుస్తాడు నెక్స్ట్ టైం. ఎప్పుడైతే మనం పోయి బయట దాచుకున్నాం అనుకో, ప్రజలతో కలవకుండా మేము పథకాలు ఇచ్చేస్తున్నాము, అవి ఇస్తున్నాము అంటే అట్లా ఇప్పుడు మొన్న ఎట్లయింది, ఓడిపోయింది టీఆర్ఎస్. అంటే ఏ నాయకుడైనా ప్రజలతో కలిసి ఉంటే ఇప్పుడు జగన్ బి ఓడిపోయింది అట్లనే. అంటే ఇది గుర్తించాలి నాయకులు అనేది, ఇది ఖచ్చితంగా గుర్తించాలి. అంటే మీ ప్రేమాభిమానాలు కానీ ఇప్పటికీ బీఆర్ఎస్ మీద మీకు మంచి అభిప్రాయం ఉంది, మీకు ఆ పార్టీ అంటే ఎంతో ఇష్టంతో మీరు ఉన్నారు? అభిప్రాయం ఉంది, చెడుబి చేసిరు అన్న పార్టీలో, చెడు జరిగింది. అంటే నాయకులము ఫస్ట్ నుంచి కష్టపడే నాయకులను చూసి పదవులు ఇచ్చేడు ఉంది అందరికీ, ఎవరికి ఇవ్వలేదు అన్న ఆ పార్టీలోనే, ఎవరికి ఇవ్వలేదు. అందుకే విపరీతంగా నాయకులు టీఆర్ఎస్లో ఉన్నోళ్ళే టీఆర్ఎస్కి వేయలేరు ఓట్లు, టీఆర్ఎస్లో ఉన్నోళ్ళే వేయలేరు ఓట్లు. అంటే అంత కోపం విపరీతంగా నాయకులకు, కింది స్థాయి నాయకులకు పిలుచుకొని ఏం కావాలి, చైర్మన్ ఏవో కొన్ని పోస్టులు ఉంటాయి, 400-500 పోస్టులు ఉంటాయి, ఇవ్వాలి అందరికీ. పాత కష్టపడ్డోళ్ళు, వీళ్ళు పాతోళ్ళు అని కొత్త వాళ్ళకి ఇచ్చుకుంటే పాత వాళ్ళకి పక్క పెడితే ఏదైనా నష్టం అవుతుంది పార్టీ. ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ అబ్బాయిని కాంగ్రెస్ పార్టీలో పంపిస్తున్నారా? అట్లే వాళ్ళు అడిగినందుకు పంపించిన కాంగ్రెస్. నన్ను రమ్మన్నారు విపరీతంగా, ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు, పోతలే జాయినింగ్ అయితే. ఇంకా భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు? ఏం లేదు, సింపుల్గా పెళ్లి చేసేసేయాలి, హాయిగా ఉండడం అంతే.
ఏదైనా బిజినెస్ పెట్టి బారు పబ్బు తీసుకున్నాం మన 2 నెంబర్ 2లో తెలుసా. 2 నెంబర్ 2లో అండి. అదే చూసుకుంటాడు ఆన్లైన్. ఫోనే అడిగి ఎక్కువ ఆన్లైనే. అంటే ఎక్కడ పంపాలి ఏందనేది ఎక్కువ అది చేయను. పిల్లలని ఆ దారి రానియలేదు. చాలా సింపుల్గా చిన్నప్పటి నుంచి ఒక సిస్టమేటిక్గా పెంచుకుంటా ఈ దారి రాకుండా నాకే ఇన్ని కేసులు అయినా మంచిగా అన్నట్టు అది టచ్ కాకుండా హాస్టల్ వేసి పెంచిన. 10 సంవత్సరాలు హాస్టల్లోనే ఉండేది. 10 years హాస్టల్లోనే వేసిన. ఇక్కడ తీసుకుంది ఏంటంటే జర కాలనీలు ఉంటుంది, అక్కడ స్లమ్లో ఉంటే మళ్ళీ పిల్లలు అట్లనే అవుతారు. అట్లా కాకుండా కొద్దిగా కాలనీలో తీసుకోవాలని సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకున్నాం. ఓకే అండి. ఓకే అండి. ఇంక చెప్పండి, ఇంకా బంగారం గురించి ముచ్చట్లు చెప్పుకుందాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరే ఎంత బంగారం వేసుకున్నారంటే మీ భార్య ఎంత బంగారం వేసుకుంటారు? వేసుకుంటారు అందరు. పెళ్ళిళ్ళు అయితే ఉట్టేప్పుడు వేయరు, కానీ మ్యారేజ్ అయితే అందరు వేసుకుంటారు. పిల్లలు అందరు ఒకటేసారి పట్టుకున్నాం అయిపోయి అందరికి చేయించినాం. మొడ్యాలు అన్నీ చేయించాం 1 kg. ఓవరాల్గా అంటే మీ దగ్గర మీ పిల్లలకి ఎంతెంత బంగారం ఇచ్చారు, ఇంకా ఇంట్లో ఎంత బంగారం? ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క కేజీ 1 kg వాళ్ళ అత్తగారికి చేయించుకున్నారు. 1.5 kg ఉంటుండే చెప్పుకోవాలి. పెళ్ళిలో కట్నంగా ఇచ్చినప్పుడు 1 kilo బంగారం ఇచ్చేసారు ఒక్కొక్కరికి. మరి బాబు కోసం ఎంత దాచిపెట్టారు? ఖర్చు మ్యారేజ్ ఖర్చు పెట్టాలి కదా. మ్యారేజ్ చేసేటప్పుడు పెట్టవలసింది. లాస్ట్ మ్యారేజ్ కదా, విపరీతంగా ఎక్కడ చేద్దామని ఆలోచన. స్పెషల్గా ఎక్కడ పెద్దగా సొంతంగానే ఒక 5-10 ఎకరాలు తీసుకొని కలకత్తా డెకరేషన్ చేసి ఫంక్షన్ హాల్ కాకుండా విపరీతంగా పబ్లిక్ తెలంగాణ అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి వస్తారు కదా, అట్లా కాకుండా ఒక ఇట్లా గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ సెలెక్ట్ చేసి అందులోనే తయారు చేపిద్దామని ఆలోచన. ఒక 15-20 రోజులు అవుతుంది తయారు చేయడానికి. అట్లా కొత్తగా డిజైన్, అంటే ఏదో చెప్తా కదా ఏదైనా కొత్తగా చేయాలి, మళ్ళీ ఎవరు చేయకుండా మనం అట్లా పెళ్లి చేయాలి తెలంగాణలో మొత్తం అని ఆలోచన. అంత కలకత్తా డెకరేషన్ తెచ్చి చేపిద్దామని ఆలోచన. ఇప్పుడు అంతమంది మిమ్మల్ని అభిమానిస్తూ మిమ్మల్ని ఆదరిస్తూ మీరంటే ఇంత ఇష్టపడుతున్నారు కదా, ఇదంతా నిజంగానే ప్రేమతోనేనా లేకుంటే మీ మీద భయంతో అనుకోవచ్చా? భయం ఏముందుకు, నేను ప్రేమతోటే ఉంటాను. ఇంకా భయం ఏముంటుంది వాళ్ళకు. మనం ఎట్లా మనం ఉండదాన్ని బట్టి ఎదుటోళ్ళు ఉంటారు. మనము ర్యాష్గా ఉంటే వాళ్ళు ర్యాష్గా ఉంటారు, మనం సింపుల్గా ఉంటే వాళ్ళు సింపుల్గా ఉంటారు. మనం ఎదుటోళ్ళని భయపడాలని ఏమి ఉండదు కదా. మనం కొన్ని ప్రాబ్లంలలో కొన్ని పనులలో తప్పదు. ఎవరైనా డబ్బులు తీసుకొని ఇవ్వకపోతే మళ్ళీ కొన్ని దాంట్లో వేరే విధంగా నేను మ్యాక్సిమం రాను. ఏదైనా అవసరం ఉంటేనే ఇంటర్ అవుతాను. 99% నేను రాను. ఇంట్లో మనలు పోతారు, చూసుకుంటారు, అయిపోతుంది పని. ఆడికి పేరు చెప్తే సరిపోతుంది. ఎప్పుడన్నా ఏదైనా ఒక విషయంలో నేను ఇంటర్ అవుతాను. సినిమాలు, మూవీస్ అవి చూస్తూ ఉంటారా? రామ్ గోపాల్ వర్మ చూస్తా ఎక్కువ. రామ్ గోపాల్ వర్మ గారిని ఎందుకంటే అంత ఇష్టం? సత్య శివ నుంచి ఇష్టం. శివ, సత్య, మన అవన్నీ కంటే రియాలిటీ ఉంటుంది. మేము ఎట్లా చేసినాం, మేము చూసుకున్నట్టు ఉంటుంది ఆ సినిమాలు. అట్లా ఇప్పుడు సత్య సినిమా చూసిన, అంతం, అట్లా కొన్ని సినిమాలు చూసిరా మూవీలు. బాగుంటుంది కానీ గోవింద రియాలిటీ రౌడిజం ఏందనేది చూపెడతాడు. అట్లా కొద్దిగా సినిమాలన్నీ ఇష్టం రామ్ గోపాల్ వర్మ. సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇట్లా అన్ని దందాలు చేసేవారా ఏంటి? అట్లా తర్వాత అంటే ఇప్పటికైనా అది ఇష్టము. అట్లా అంటే రియాలిటీ బాగుంటుంది. అంటే ఎట్లా జరిగింది, ఎట్లా ఏంది డైరెక్ట్ చూపిస్తారు. ఇక్కడ ఈ ఏరియాలో ఒక రౌడీ ఉన్నాడు, ఎట్లా డీల్ చేస్తారు కేసులు, అదంతా స్టోరీ తీసుకుంటాడు మొత్తం. ఇప్పుడు ఇది రక్త చరిత్ర 2-1 చూసినా, అది చూస్తే అర్థమవుతుంది. అప్పుడు పరిటాల రవి తీసిండు కదా, పరిటాల రవి చనిపోయింది కదా. మీరు మహానుభావులు అట్లాంటిదా? రామ్ గోపాల్ వర్మ గారి మూవీస్ ఇష్టపడుతున్నారంటేనే అంటే రియాలిటీ ఉంటుంది. రియాలిటీ. ఓకేనా. భవిష్యత్తులో ఏమన్నా ఆయనతో సినిమా చేసే ఉద్దేశం ఉందా? కలిసారా ఎప్పుడైనా ఆయన? కలవలేదు. నాకు ఎమోషనల్తో కాదు. మీ అభిమాన్ డైరెక్టర్ కదండి? అభిమానం డైరెక్టర్ కాదు, అంటే రియాలిటీ మూవీస్ రియాలిటీ ఉంటుంది. అందులో ఎట్లా ఉన్నదో అట్లా తీస్తాడు డైరెక్ట్. ఎక్కువ ఒక్కో మనిషి కొడితే 10 మంది వాడు అట్లా ఉండదు. రియల్గా ఎట్లా జరుగుతుందో అట్లా చూపిస్తాడు. దానివల్ల ఇష్టం అంతే. వెళ్ళండి, మీ మీద కూడా సినిమా తీస్తాడు. ఆల్రెడీ వస్తూనే ఉంటాయి సినిమాలు, తీసుడు 100% అండి. ఒకసారి చూస్తారు. ఒకసారి కలిస్తే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల వాళ్ళందరికీ మీరు పరిచయం ఉన్నారు, మీరు తెలుసు. ఒక సినిమా రూపంలో వచ్చింది అనుకోండి, ఇంకా మాకు క్లారిటీగా మీరు చెప్పట్లేదు. ఏది అడిగినా మీరు దాటేస్తారు. కొండ సురేఖ వాళ్ళది తీసిరు కదా, కొండ మురళి మొన్న వాళ్ళది తీసిరు కదా సినిమా. ఏమో సినిమా
చూసిన అది అన్ని మూవీస్ చూస్తా. మీకు ఇష్టమైన హీరో ఎవరు? మీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరో ఎవరు? హీరో ఇష్టమైన హీరో చిన్నప్పుడు ఆ చిరంజీవి, మా ఫాదర్ చిరంజీవి అంతే. చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? బాగానే చేస్తున్నారు కదా, బాగానే 100% అది వచ్చింది. చూద్దాం ఫ్యూచర్లో అందరు ముందు తెలుస్తుంటుంది ఎవరిదైనా. ఒక 5 years తర్వాత ఎట్లుంటుంది అన్నది. అంతా బ్రహ్మాండంగా గెలిచి మంచిగా సక్సెస్ అయ్యాడు. గరీబ్ తిరుగుతుండు, బాగా కష్టపడుతుండు పాపం. గెలిచి ఇంట్లో కూర్చోలేడు కదా, బాగా కష్టపడుతుండు పబ్లిక్. చూడాలి ఫ్యూచర్ అందరూ అట్లనే చేయాలి నాయకులు. అట్లా తీసుకొని ప్రతి ఒక్క నాయకుడికి అట్లనే చేస్తే అంటే భవిష్యత్తులో మనం చేంజ్ జరుగుతుంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడబోతున్నామా మనం? అంటే మీ అభిప్రాయం ప్రకారం సీఎం లేకపోయినా సీఎం లాగానే, ఇప్పుడు సీఎం కన్నా సీఎం లాగానే ఉంది ఇప్పుడు. డిప్యూటీ సీఎం అంటే ఎవరికి చంద్రబాబు కనబడతలేదు, పవన్ కళ్యాణ్ కనబడుతుంది. అవును ఆయన అంటే మాటకి ఆయన ఉన్నారు కానీ సీఎం ఈయన చేసినట్టే ఉన్నారు, మొత్తం ఈయనదే కనబడుతుంది. ఎందుకంటే యూత్ పిల్లలు కదా, అందరు విపరీతంగా పెట్టుకుంటుంది. అట్లా మొత్తం ఫోకస్ పవన్ కళ్యాణ్ కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. సీఎం కాకపోయినా సీఎం లాగా ఉన్నాడు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఏం లేదు, నలుగురు పాపలు, ఒక బాబు. మ్యారేజ్ అయిపోయినా బాబు చెప్పని చేయాలి. ఇప్పుడు ఏ రోజైనా మీరు జైలుకి వెళ్ళిన సందర్భాల్లోనే కావచ్చు, ఎన్నో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా మీ భార్య భయపడటం కానీ, మీరు అక్కడ వీళ్ళని మిస్ అయిన సందర్భాలు కానీ, జైల్లో ఉన్నప్పుడు చాలా ఉన్నాయి అట్లా. పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు ఓకే, వాళ్ళ గురించి మనం చేంజ్ కావాలి తప్పదు. దాని తర్వాత ఇక అన్ని బంద్ చేసేసి ఇక వేరే రూట్ ఎంచుకొని సింపుల్గా ఉండడము, కేసులు కాకుండా చూడడము, ఇవన్నీ చేసి. ఇప్పుడు అంటే యూత్ ఈ జనరేషన్కి మీరు అసలు వాళ్ళు ఎలా ఉంటే మంచిది అనుకుంటున్నారు? ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తే మంచిది అనుకుంటున్నారు? కేసులు కొట్లాడలు పోకుండా సింపుల్గా బతకడము మంచిగా. ఏ పిల్లగాడు ఎవరైనా మనం సక్సెస్ ఉన్నారంటే చాలా కష్టపడాలి. దాని ఎంబడి ఉట్టినే సక్సెస్ ఉన్నది చూడగానే ఉట్టినే కాదు ఇది. దీని ఎంబడి హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. పొద్దున 5 o'clock లేస్తాను నేను. అంటే మనము ఎందుకంటే మంచిగా ఆలోచించి ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందో ఆలోచన ఉంటుంది బాగా. మార్నింగ్ పూట చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే యూత్ పిల్లలు చాలామంది ఈ మధ్య చాలా చెడిపోతుంది, చాలా రాంగ్ తోవలు వెళ్ళిపోయి చాలా చెడిపోతుంది. అంటే వీళ్ళు ఎప్పుడైతే మనము ఒక దారి ఎంచుకోవాలి, మంచి దారి అన్నప్పుడు అది ఎంచుకోక రాంగ్ డిస్టర్బ్ చేస్తారు యూత్ పిల్లలు. రాంగ్ డిస్టర్బ్ చేసి అక్కడ మిస్ అవుతారు వీళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే మనం మంచిగా చదువుకొని మంచిగా పొజిషన్ నుంచి ఒక జాబ్ తెచ్చుకొని మంచిగా చేసుకున్నప్పుడే రాంగ్ డిస్టర్బ్ చేసి చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అయిపోయి వేరే రూట్లో వెళ్ళిపోతారు. లేకపోతే ఒక సక్సెస్ ఉండాలంటే మంచి ఆలోచనతో ఉంటే నీకు 21 years రాగానే నీకు 25 yearsలో చేసేసేయాలి మంచి పని. నువ్వు ఏం సాధించాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఏం చేయాలన్నా ఈ 28 ఈ ఏజ్నే చేసేసేయాలి. ఎక్కువ ఏజ్లో చేయలేము. ఇక 30 years దాటితే కథం. మళ్ళీ 30 years లోపలనే ఏం చేయాలన్నా చేసేయాలి. 20 నుంచి 30 వరకు. అట్లా మనం ఆలోచన మంచిగా ఉండాలి చేసేటప్పుడు. ఒక మనిషి యూత్ పిల్లలకు చాలామంది తెలియక ఫెయిల్ అవుతారు. అట్లా వాళ్ళకు ఇంటోళ్ళు కొద్దిగా సహకారం, అంటే ఇంటోళ్ళు చేయాలి, కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. చేసి మనం ఇది కాదు ఇది పెట్టుకో అనేసి మనం ఏదైనా వాళ్ళు కొందరు చేయగలుగుతారు, కొందరు చేయలేరు. అట్లా కొద్దిగా సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. మనం బట్టి పిల్లలు తయారవుతారు. నువ్వు రూపాయకుండా కష్టపడురా చేయరా చేయనంటే చెయ్యరు. మనం ఏదైనా పెట్టించి వాళ్ళకు ఒక సక్సెస్, ఒక దారి చూపెట్టి వాళ్ళు చేస్తారా లేదా చూడాలి మనం. అప్పుడు సక్సెస్. పిల్లలకు చదువుకొని మనం అది చేయాలంటే కుదరదు ఈ రోజుల్లో. మనం కొద్దిగా దారి ఎంచుకున్నట్టు ఒక దారి చూపెట్టాలి. మనం చూపెట్టినాకనే ఈ దారి ఫెయిల్ అయితే మనోళ్ళు ఫెయిల్ అయినట్టు. అది ఎంచుకుని అనుకో, స్టెప్ బై స్టెప్ ఎదిగిపోతాడు, ఆటోమేటిక్ తెలిసిపోతాడు. ఏదైనా అంతే. మా బాబు ఏదైనా ఒక 10 ఎకరాలు తీసుకొని అమ్ముడు కొనుడు పెట్టుకోరా అంటే కథం. అంతే సింపుల్గా ఏముంది. ఒక 10 ఎకరాలు ₹1 కోటి పెట్టి కొంటాం. ఒక సంవత్సరంలో 1 కోటి ఎక్కువ వస్తుంది. అది సింపుల్గా బయట తిరిగే అవసరం లేదు, జాబులు చేసే అవసరం. తెలివి ఉపయోగిస్తే చాలు మనిషి. ఏం లేదు, తెలివి ఉపయోగిస్తే అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల మీ లైఫ్లో ఇప్పటి వరకు ఎంత ఆస్తి సంపాదించి ఉంటారు? ఒక 1000 కోట్ల పైన ఉండొచ్చు అంటారా? 2000 కోట్లు ఉన్నాయి. 2000 కోట్ల పైన. మాదే ఎక్కడే డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ కదండి, మీరే అన్నారు. డబ్బులు ఏమి ఉండవు, ఉన్నాయా అంతా ముందరనే ఫ్రాంక్గా చూపెడతాను. దాపెట్టుకునే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఎట్లుంటుంది మీడియాలో కనబడదు. మీరు ఒప్పుకుంటారా, చెప్తారా? నాకు కానీ డబ్బులు ఏం లేవు, నా దగ్గర ఏం లేవు. ₹1 లేవు. ₹1 లేదా మీ దగ్గర? ఎంత పెద్ద జోక్ వేసారండి. లేవు అండి, చూడండి ఉన్నాయా జోలో ఏమన్నా డబ్బులు? అసలు అస్సలు లేవు, డబ్బులు లేవు.
లేవండి. పదండి కలిసి అందరు మొదలు. ఇది మనకు పేరు చెప్తే పంపిస్తారు మెటీరియల్ ఇవి అంతా. నా పేరు చెప్పినాక షాప్లో రూపాయి ఎక్కువైనా అన్నీ పంపించేస్తారు. నేను 10-20 అంతస్తులు ఇల్లు కట్టని నాకు చెప్పగానే పంపించేస్తారు అంత వాళ్ళే. ఇప్పుడు ఈ 5 ఫ్లోర్లు ఇల్లు అలాగే కట్టారా ఇంటి పంప తీసి? అంతే చెప్తే పంపిస్తారు, మెల్లంగా ఇస్తాను, ఉన్నప్పుడు ఇచ్చేస్తాను. అట్లా ఇంక డబ్బుతే పేరు మరి మనిషి పేరు ఉంటేనే ఇస్తారు కదా. మార్కెట్లో పేరు ఉండాలి. ఇప్పుడు గోల్డ్ షాప్ పంపించారు అనుకో, నా పేరు చెప్తే అన్న వాళ్ళు సంవత్సరం దాకా ఇవ్వచ్చు, పంపించేస్తారు. పాపల మేర అంత అంటే మీకే పంపిస్తారా? 100 కోట్లు ఉన్నాయి అనుకుంటారు చాలా మంది. పేరు చెప్తే పంపిస్తారు. ఇన్ని చెప్తున్నారు కానీ మీరు ఇప్పటి వరకు ఎంత సంపాదించారంటే మాత్రం అది మాత్రం మీ దగ్గర నుంచి నేను లాక్కోలేకపోతే. సంపాదించేది మీరు చెప్తున్నా కదా, ఇవి ఆ కట్టు అవి మళ్ళీ అందరి దగ్గర తీసుకు కట్టేసేయాలి కదా మళ్ళీ డబ్బులు. అంటే ఈ కనిపించి ఇల్లు మాత్రమే ఉందంటారా? అంతే. ఇంద్రానగర్లో ఇల్లు లేదు, ఎక్కువ డబ్బు ప్రశాంతంగా ఉండదు మేడం, ఇట్లా ఓపెన్ గా మాట్లాడలేరు, కష్టం. కృష్ణానగర్లో ఉంది కదండి, ఇంద్రానగర్లో ఉంది కదా, ఇంకెక్కడ అంతే ఉన్నాయి చెప్తున్నా కదా. మరి అవే నేను అడుగుతున్నా. 10 ఎకరాలు ఉంది, మాడి తోట ఉంది, ఒక 1000 కోట్లు ఉంటుంది. మీరు వేసుకోండి, 100 కోట్లు వేసుకోరు, 1000 కోట్లు వేసుకోరు. 100 కాదులేండి, ఒక 1000 కోట్లు ఉంటుంది నా అంచనా ప్రకారం. ఏం లేదు, అంచనా వేసుకోండి, ముందర కనబడుతుంది. సరే ఆ గోల్డ్ ఒకసారి తీసివ్వండి. నేను కిలోలను మోయగలినప్పుడు నేను మెడల్ వేసుకుంటాను, అటు నుంచి అట్టే వెళ్ళిపోతాను. చాలా మంది వేసుకున్నా మీకు తిరిగి ఇచ్చారు. నేను ఇచ్చే టైపు కదండి, నేను తీసుకెళ్ళిపోయే టైపే. అయిపోయాడు కానీ సరదాగా అంటున్నాను. మీకు ఆ బ్లాక్ డ్రెస్ కు సూపర్ ఉంటుంది, అది వేసుకుంటే. అందుకే అంటున్నానండి, అందుకే నేను ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను అంటున్నాను. ఏంటండి ఎంత బరువు ఉంది ఇది? ఒక ఫోటో తిప్పుకొని ఎంత బాగుంది. ప్రజ్వల గోల్డ్ మెన్. అది మీరు పైల్వాన్, చిన్న పైల్వాన్. మీరు ఎందుకు ఇక మా ఎంబడి తినండి, రౌడీజం చేయండి హైదరాబాద్లో. అన్ని కేసులు మీరు డీల్ చేయాలి, యాంకరింగ్ వదిలేసేసి. ఓకే అండి చిన్న గారు, అంటే ఎన్నో విషయాలు ఈరోజు మీతో నేను షేర్ చేసుకున్నాను. కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి కూడా నాకు ఒక క్లారిటీ ఇచ్చేసారు. మీరు ఒక దానకర్ణుడిలాగే ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తారని ఎంతోమంది చెప్తుంటే విన్నాను. డైరెక్ట్గా నేను వచ్చి మాట్లాడితే మీరేంటి అన్నది నాకు ఒక అపోహ. మీరేంటి అన్నది మీ గురించి నేను విన్నది, మంచి విన్నాను, చెడు విన్నాను, రెండు విన్నాను. ప్రత్యక్షంగా ఇలా వచ్చి కలిసిన తర్వాత కొంతసేపు మీతో ఈ జర్నీ చేసిన తర్వాత మీరేంటి అన్నది నాకు ఒక క్లారిటీ వచ్చింది. తప్పకుండా ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మనం మళ్ళీ కలుద్దాం. మళ్ళీ 100% చాలా మంది మీడియా ద్వారా చెప్తా అంటే చాలా మంది తెలియదు ప్రజలకు, చాలా మంది భయపడుతున్నారు విపరీతంగా. ఎవరైనా వచ్చి కలవచ్చు నాతోటి, ఆ మేడం బి చెప్తుంది కదా, ఏం భయపడేది అవసరం లేదు. చాలా మంది ఏంటంటే రానికి భయపడుతున్నారు. ఎవరైనా వచ్చి కలవచ్చు ఫ్రీగా. నేను భయం అనేది పక్కన పెడితే ఒక వ్యక్తి గురించి ఒక 10 మంది ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన దగ్గర ఇంటర్వ్యూ వెళ్తున్నా, ఆయన పెద్ద దాదా, పెద్ద గోండా, మర్డర్లే చేశాడు, ఆయన పైన కేసులు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళతో మీరు ఆ ఇంటర్వ్యూ ఆలోచించుకోండి అంటే అప్పుడు నాకు అనిపించింది లేదు, అసలు మనం వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అసలు కలవాలి, మాట్లాడాలి, ఇంటర్వ్యూ చేస్తే అసలు ఏంటి మీరు అన్నది కూడా నాకు ఒక ఐడియా వస్తుందని నేను ఆలోచించాను. కానీ నేను అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మీ పట్ల ఒక మంచి అభిప్రాయం కలగడం జరిగింది. మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. అంటే ఎవరికి ఎలాంటి న్యాయం చేయాలి, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఇలాంటివన్నీ మీ దృష్టిలోకి వచ్చినప్పుడు మీరు అన్నారు ఒకటే మాట, నేను పేదవాళ్ళ దగ్గర నేను తీసుకోనండి, నేను తీసుకుంటా, అది ఎవరి దగ్గర తీసుకోవాలో వాళ్ళ దగ్గర నేను కమిషన్ పర్సంటేజ్ తీసుకుంటాను, కానీ నిజంగానే ఒకరికి అన్యాయం జరుగుతుందంటే పేదవాళ్ళకి మాత్రం అది నేను న్యాయం చేస్తాను. అది నాకు చాలా నచ్చింది. దీన్ని మీరు ఇలానే కొనసాగించండి, చేయాలి. ఎంతో మీ సమయాన్ని, చాలా సమయం నా కోసం కేటాయించి ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, ఎన్నో విషయాలు మీ గురించి తెలుసుకున్నందుకు మరొకసారి ఖచ్చితంగా మనం కలుద్దాం. మరొక ఇంటర్వ్యూలో ఎన్నో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి మరొకసారి మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పహిల్వాన్, ఇప్పుడు ఓవరాల్గా మీ దగ్గర ఎన్ని కిలోలు ఉందండి బంగారం? మామూలు మీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా కూడా మీరు దందాలు కానీ, సెటిల్మెంట్లు కానీ, దోపిడీలు కానీ ఇలా ఎన్నో రకాలుగా చేయటం వల్లనే ఈ రోజున చిన్న పహిల్వాన్ ఒంటి మీద ఎంత బంగారం ఉంది అని అంటున్నారు. కొంతమందికి ఉంటుంది, భగవంతుడు అందరు కలిగాడు గోల్డ్ వేసుకున్న, కొంతమంది మాత్రమే ఇస్తాడు. కొంతమందిలో నాకు ఒక స్పెషల్గా గుర్తింపు వచ్చింది అన్ని రాష్ట్రాల్లో.
అంటే ఒకళ్ళ దగ్గర దోచి ఇంకొకరికి పెట్టడం ఇది కరెక్టేనా? ఎవరదేదో ఎక్కడైనా చూపెట్టండి, ఒక్కళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కబ్జా చేసిండు. అసలు 200 కేసులు మీ మీద ఉన్నాయి అంటున్నారు కదా, అసలు ఎలాంటి కేసులు మీ మీద పెట్టేవాళ్ళు? మీ దగ్గర ఉన్నది రియల్ గోల్డా లేకుంటే మీ లెక్కనే అది కూడా రోల్డ్ గోల్డ్? మీకు అంత డౌట్ ఉందో హౌస్లో తీసుకురండి, తీసుకొచ్చి చెక్ చేసుకుంటారు. బాధ నన్ను భరించలేకపోతుంది, ప్రతి ఇంటర్వ్యూలో ఇదే ఉంది. అంటే ఇప్పుడు పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి మీరు కాంగ్రెస్లోకి అంటే మీ అబ్బాయి ద్వారా తనని పంపించి వెనకాల మీరు జంప్ అయిపోదాం అనుకుంటున్నారు? నేను ఎమ్మెల్యేనే పోటీ చేస్తాను, నాకు ఈ కార్యక్రమం చేయాలి అంటే ఎమ్మెల్యేగా నేను ఇలా ఇస్తే అలా పార్టీ జైన్ అయ్యి చేద్దాం అన్నట్టు ఆలోచన. గోల్డ్ ఉమెన్గా నేను యాంకర్ ప్రజలా కాదండి, ఇక్కడ నుంచి గోల్డ్ ఉమెన్ ప్రజలా కింద నేను కూడా పేరు సంపాదించుకుని నేను కూడా ఖచ్చితంగా దందాలు సెటిల్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు మొత్తం మీరే డీల్ చేయాలి. ఆంధ్ర తెలంగాణలో లేడీ డాన్. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల్లో మీ లైఫ్లో ఇప్పటి వరకు ఎంత ఆస్తి సంపాదించి ఉంటారు? ఒక 1000 కోట్ల పైన ఉండొచ్చు అంటారా? డబ్బులేం నాదరేం లేదు, ₹1 మీరు ఎందుకు ఇక మా ఎంబడి తినండి, రౌడీజం చేయండి హైదరాబాద్లో. అన్ని కేసులు మీరు డీల్ చేయండి, యాంకరింగ్ వదిలేసేసి. గోల్డ్ మెన్ ప్రజ్వల